వాళ్ళిద్దరూ ఫ్యూచర్ లీడర్స్. ఇక్కడ తెలంగాణలో గులాబీ బాస్ వారసుడు ఒకరైతే ఏపీలో చంద్రబాబు వారసుడు ఇంకో యువనేత. ఆ ఇద్దరు రహస్యంగా భేటీ అయ్యారంటూ సీఎం రేవంత్ ఇరికించే స్కెచ్ వేస్తే వాళ్ళిద్దరూ రేవంత్ వ్యాఖ్యలకి కౌంటర్ గా సింగిల్ లైన్ కామెంట్ చేయటం హాట్ టాపిక్ అవుతోంది. రేవంత్ వేసిన స్కెచ్ బూమరాంగ్ అయిందా? రాజకీయ ఉద్దండుల వారసులు దోస్త్ మేరా దోస్త్ అనేలా చేసిందా? తెలుగు స్టేట్స్ లో ఫ్యూచర్ లీడర్స్ గా ఆ ఇద్దరి మధ్య బంధం బలపడేందుకు కారణమైందా? కేటీఆర్ లోకేష్ మధ్య రిలేషన్ బలపడుతోందా? బ్రదర్స్ గా ఆ ఇద్దరు కలిసిపోతున్నారా? రేవంత్ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయా? అవును, మేం బ్రదర్సే అంటున్న కేటీఆర్ లోకేష్. కేటీఆర్ ను కలవాలంటే రేవంత్ ను అడగాల అంటూ లోకేష్ సెటైర్. కేటీఆర్ గులాబీ బాస్ కేసీఆర్ వారసుడు. బీఆర్ఎస్ అధికారంలోకొస్తే కేసీఆర్ తరువాత సీఎం అయ్యేదెవరనే ప్రశ్న వస్తే టక్కున గుర్తొచ్చే పేరు కేటీఆర్. అటు ఏపీలో కూడా సేమ్ సీన్. చంద్రబాబు వారసుడిగా ఏపీ మంత్రిగా లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. సేమ్ టైం చంద్రబాబు తరువాత సీఎం అయ్యేది కూడా చిన్నబాబేనని టీడీపీ లీడర్లు బోలెడు సార్లు క్లారిటీ ఇచ్చేశారు. అలా ఇటు తెలంగాణలో అటు ఏపీలో ఫ్యూచర్ పొలిటికల్ లీడర్లుగా యువనేతలుగా తమ పనితీరుతో వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్న ఆ ఇద్దరు నేతల రహస్య భేటీ రెండు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. అటు తెలంగాణ సీఎం రేవంత్ సైతం మీడియా చిట్చాట్లో వీళ్ళిద్దరి భేటీపై వ్యాఖ్యలు చేయడం మరింత అగ్గిరాజేసింది. వీళ్ళిద్దరి భేటీలో ఏదో ఉందంటూ నర్మగర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నెక్స్ట్ అవర్ లోనే రియాక్ట్ అయ్యారు కేటీఆర్. తాను లోకేష్ ను సీక్రెట్ గా కలవలేదు, ఒకవేళ కలిసినా తప్పేంటంటూ రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, లోకేష్ తనకు సోదరుడు లాంటివాడంటూ రేవంత్ కామెంట్స్ ను కొట్టిపడేశారు కేటీఆర్. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలపై లోకేష్ కూడా రియాక్ట్ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కేటీఆర్ ను కలుస్తానని ఆయన్ను ఎందుకు కలవకూడదంటూ ప్రశ్నించారు లోకేష్. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్ ను కలిశానని గుర్తు చేసిన ఆయన కేటీఆర్ ను కలవాలంటే రేవంత్ రెడ్డిని పర్మిషన్ అడగాల అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ కావడం చర్చకు దారితీసింది. కేటీఆర్ లోకేష్ రహస్య భేటీ అంటూ రేవంత్ పేల్చిన బాంబుకు అదే రేంజ్ లో కేటీఆర్ తిప్పికొట్టారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ లో కేటీఆర్ రేవంత్లు ఉప్పు నిప్పులా మారిపోయారు కాబట్టి. అయితే ఈ అంశంలో లోకేష్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ను కలవాలంటే రేవంత్ ను పర్మిషన్ అడగాల అన్నట్లుగా లోకేష్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. కేటీఆర్ ను ఎరకాటంలో పెట్టేందుకు లోకేష్ తో భేటీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయినట్లయింది. పైగా లోకేష్ కేటీఆర్ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయన్నట్లుగా రెండు రాష్ట్రాల్లోని పబ్లిక్ ఈ ఇద్దరు యువనేతల వ్యాఖ్యలతో తెలిసిపోయినట్లయింది. ఎడ్యుకేటెడ్ సెక్టార్లో అటు ఏపీ ఇటు తెలంగాణలో లోకేష్ కేటీఆర్ కు మంచి పేరుంది. ఆ ఇద్దరు బెస్ట్ లీడర్స్ అని ఐటీ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో తమ మార్కు చూపిస్తున్నారని పాజిటివ్ టాక్ ఉంది. అలాంటి యువనేతల భేటీని ఇంకో రకంగా డైవర్ట్ చేయాలనుకోవడమే ఇక్కడ పెద్ద మిస్టేక్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేష్ కామెంట్సే ఇక్కడ చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా రేవంత్ ను చెబుతారు. అటు లోకేష్ తోనూ క్లోజ్ గానే ఉండేవారు రేవంత్. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్నారు. కానీ కేటీఆర్ విషయంలో లోకేష్ ను లాగి వివాదం చేయాలని రేవంత్ వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందనే చర్చ నడుస్తోంది. రేవంత్ కారణంగా ఈ ఇద్దరు యువనేతలు మరింత దగ్గరయ్యారనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు లోకేష్ ఇలా రియాక్ట్ అయ్యేందుకు మరో కారణం కూడా ఉందనే టాక్ నడుస్తోంది. చంద్రబాబు ఓల్డైపోయారని, లోకేష్ టూ యంగ్ అంటూ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో వారిద్దరిని రేవంత్ కించపరిచారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే లోకేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఏదేమైనా గతంలో తండ్రుల మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ ఇప్పుడు భవిష్యత్ లీడర్లుగా ఉన్న ఈ ఇద్దరు యువనేతలు మాత్రం బ్రదర్స్ గా రియాక్ట్ కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫ్యూచర్ లీడర్స్ గా పేరున్న నేతల వారసులుగా ఇటు తెలంగాణలో కేటీఆర్, అటు ఏపీలో లోకేష్ దే కీ రోల్ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు యంగ్ లీడర్స్ మధ్య
భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అందుకే రేవంత్ చేసిన కామెంట్స్ పై కేటీఆర్, లోకేష్ ఒకేలా రియాక్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా లోకేష్ కేటీఆర్ రహస్య భేటీ అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ అయితే బూమ్రాంగ్ అయ్యాయన్న చర్చ జరుగుతోంది. ఫ్యూచర్లో ఈ ఇద్దరు యువనేతల దోస్తీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.